ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేం పేరండి? గంట అశోక్ రెడ్డి అండి. గంట అశోక్ రెడ్డి. ఓకే అండి. ఏ ఊరు ఇది? ఏ గ్రామం అండి? ఇది కల్వల గ్రామము, కేసంద్రం మండలము, మహబూబాద్ జిల్లా. ఓకే అండి. ఓకే. ఇది ఏ రకం వేశారండి? ఇది హైవేజ్ కంపెనీ వాళ్ళది, రాసి సీడ్స్ వాళ్ళది, మోనార్క్ కంపెనీ అని చెప్పారండి. ఇది ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేసింది. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? దిగుబడి ఎలా అనిపిస్తుంది? కాయ కలర్ ఎలా ఉంది? ఓకే. బాటిల్ గ్రీన్ అంటే తెచ్చేటప్పుడే నేను స్టార్ కాకర టైప్ కావాలంటే ఈ కంపెనీ రికమెండ్ చేశారు వాళ్ళు, వంశీ సీడ్స్ వాళ్ళు. తీసుకొచ్చి పెట్టాను, పర్లేదు. ఫస్ట్ నుంచి కూడా అన్నిటి తట్టుకుంటుంది. ఓకే. దీంట్లో మనకి పసుపు రోగం కానీ లేకపోతే ఇంకేమైనా వైరస్ లాంటి? ఎకరం 5 గుంటల్లో ల్యాండ్ ఉంటుంది మొత్తం. నేను దాదాపు డైలీ ఆర్ 2 డేస్కి ఒకసారి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఎల్లో కలర్ చెట్లు కానీ ఏం లేవు. ఓకే అండి. మొత్తం చేను మీద ఒక 3-4 కనిపిస్తున్నాయి మొక్కలు అంతే. ఓకే అండి. కాయ కలర్ ఎలా అనిపిస్తుంది మీకు? షైనింగ్ కానీ చూడండి, ఒకసారి చూపిస్తారా ఒకసారి తోటని? ఓకే అండి, తప్పకుండా. ఇది నేను ఫస్ట్ టైమే అయినప్పటికీ కూడా అన్నీ మామూలుగా సీడ్ కంపెనీ వాళ్ళను, మామూలుగా ఈ పెస్టిసైడ్ డిస్ట్రిబ్యూటర్లను, ఏజెంట్స్ను అందరిని అడిగి మామూలుగా వాళ్ళ రికమెండేషన్ ప్రకారం, హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మైక్రో న్యూట్రియంట్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ వాడుతున్నాను. కలర్ మాత్రం షైనింగ్ బాగుంది, మంచిగా ఉంది. మార్కెట్లో కూడా రేటు యావరేజ్గా వస్తుంది, బాగానే పర్లేదు. 10 కేజీల బ్యాగ్ అట్లా 300 అట్లా వస్తుంది. అంటే మీకు మార్కెట్లో ఏ రేట్ అయితే పోతుందో ఇప్పుడు ప్రజెంట్ కాకర ఆ రేటే పడుతుంది మనకి? జెండా మంచి రేటే పడుతుంది మీకు? హై రేటే వస్తుంది. హై రేటే వస్తుంది. ఓకే. ఏ మార్కెట్ తీసుకెళ్తారండి మీరు? స్టార్టింగ్ లో తక్కువ వెళ్ళినప్పుడైతే మహబూబాద్ లో కుమారన్న ఉంటాడు, ఆయన దగ్గర తీసుకెళ్లాను. ఇప్పుడు వరంగల్ వెళ్తుంది, ఒక 3 కోతల నుంచి ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి. ఓకే. వరంగల్ లో మార్కెట్ లో ఉగ్గే యుగేందర్ అడతి కంపెనీకి వెళ్తుంది. ఓకే. ఇప్పటికి మనకి 3 క్వింటాలు 3 టన్నులు 3 టన్నులు వచ్చిందండి. 3 టన్నులు వచ్చింది. నేను మే 13కి అట్లా దీన్ని సోయింగ్ చేశాను. దాదాపు 50 రోజుల కల్లా ఫస్ట్ క్రాప్ వచ్చేసింది. ఓకే. ఫస్ట్ కటింగ్ ఇప్పటి వరకు దాదాపు జూలై 22 వరకు 3 టన్నులు వచ్చింది అప్రాక్సిమేట్ గా. ఓకే. ఇంకా మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు మీరు? నాకు కొత్త కాబట్టి నేనైతే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఓకే. అంటే మీకైతే ఎవ్రీథింగ్ క్వాలిటీ కానీ లేకపోతే చెట్టుగా మనకి స్ట్రక్చర్ కానీ అన్ని విధాలుగా మీకు ఇప్పుడు కొత్త ప్రస్తుతానికైతే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ప్రకృతి అనుకూలిస్తే హైయెస్ట్ ఈల్డింగ్ తీయాలని ఆలోచన ఉంది. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఒకసారి రకం పేరు మళ్ళీ చెప్పగలుగుతారా అండి? తప్పకుండా అండి. నేను వరంగల్ వంశీ సీడ్స్కి వెళ్ళాను, కొంతమంది రైతులు కలిసాను. యాక్చువల్లీ నేను వెళ్ళింది ఈస్ట్ వెస్ట్ ప్రగతి తెద్దామని వెళ్ళాను. ఓకే. కానీ అక్కడ ఉన్న రైతులు మోటివేషన్ చేసి ఇది కూడా దానికి కాంపిటీషన్ ఇస్తుంది, ఇది తీసుకోండి అని చెప్పారు. పేరు అయితే అంటే నేను ఫర్టిలైజర్ సీడ్స్ కంపెనీ వాళ్ళను చెప్పిన రైతులనే నమ్మాను. ఇది మామూలుగా రాసి సీడ్స్ వాళ్ళని చెప్పాను, హైవేజ్ కంపెనీ. నేను మన రీసెంట్ గా ప్యాకెట్ మీద చూసినప్పుడే మీరు చెప్పిన తర్వాతనే మోనార్క్ అనేది కింద క్యాప్షన్ అవుపడుతుంది. ఓకే. అప్పటిదాకా కూడా నేను హైవేజ్ అనే చెప్పాను. ఓకే. ఓకే. సో ఓవరాల్ గా అయితే మీకు వెరైటీ నచ్చింది మీకు? ఓకే, పర్లేదు. సో అన్ని విధాలుగా బాగుంది వెరైటీ అయితే. దీన్ని నేను రికమెండ్ చేస్తున్నాను, వేసుకోవచ్చు. సో ఎలాంటి అశ్రద్ధగా ఉన్నా కూడా రైతులకు అంటే ఒక 2-3 రోజుల్లో వ్యవధి ఇచ్చే అంత ఉంది. ఎందుకంటే మందులు కొట్టకున్నా కూడా తట్టుకునే కేపబిలిటీ అయితే దీనికి అవ్వబడుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి ఎట్లాగా మీరు అంటున్నారు, ఇప్పుడు పసుపు రోగం మనకి ఎక్కడ కనిపించలేదు అంటే దాదాపు 8 డేస్ అవుతుంది మందు కొట్టక. ఎందుకంటే వాతావరణం అనుకూలించట్లేదు, రోజు ముసురు వస్తా ఉంది. ఎక్స్పోనర్స్ దాదాపు నేను 17వ తారీఖు కొట్టినాను, అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఏం కొట్టలేదు. ఓకే. 17వ తారీఖు ఎక్స్పోనర్ కూడా ఇంతవరకు ఏం కొట్టలేదు. ఇంతవరకు ఏం కొట్టలేదు. సో ఆల్రెడీ మీకు దగ్గర 4-5 రోజుల నుంచి వర్షం పడుతుంది, అయినా కూడా ఎక్కడ కూడా మనకి గంట కూడా విరామం ఇవ్వట్లేదు. ఆకు మచ్చ కానీ మనకి ఎక్కడైనా సరే ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు, నీట్ గానే ఉంది. ఆకు మచ్చలేదు, అండ్ దాంతో పాటు పసుపు రంగు ఎక్కడ కనిపించట్లేదు. సో ఓవరాల్ గా అయితే మీకు వెరైటీ నచ్చింది, బాగుంది, సైజు కూడా బాగుంది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ.